రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కోసం అక్రమార్కులు చెక్ డ్యాం రక్షణ గోడను ధ్వంసం చేశారు. వేములవాడలో భూగర్భ జలాల పెంపు కోసం మూలవాగుపై చెక్ డ్యాంలను నిర్మించారు. మొత్తం 6 చెక్ డ్యాంలు ఉన్నాయి. ప్రస్తుతం వాగులో నీటి ప్రవాహం ఉంది. ఇసుక తీయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మల్లారం పెద్ద చెక్ డ్యాం రక్షణ గోడను కూల్చేశారు. ఈ ఘటనపై వార్తలు రావడంతో రాత్రికి రాత్రే మళ్లీ గోడను నిర్మించారు. అయితే గోడను కూల్చిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చెక్ డ్యాంలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు వేములవాడ నియోజకవర్గం రూరల్ మండలంలోని మల్లారం వద్ద అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ దగ్గర నుంచి గోడను మరి కాంగ్రెస్ నాయకులు మరి ఇసుక మాఫియా వాళ్ళు ఈరోజు ఆ యొక్క చెక్ డ్యామ్ని జేసీబీతో కూల్చడం జరిగింది. మరి గతంలో మంత్రి దగ్గర సోమనపల్లి కావచ్చు, అదేవిధంగా మరి జమ్మిగుడి వద్ద గుంపుల తంపుల గ్రామాల మధ్య చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి పేర్చడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారు మరి రైతాంగం బాగుండాలని చెప్పి మరి రాజ్యంలో నీళ్ళ కొరత ఉండద్దని చెప్పి కాకతీయ చెరువులను గొలుసుకట్టు చెరువులను బాగు చేసి చెరువులని నింపడం జరిగింది. అదేవిధంగా మరి ప్రాజెక్టులు నిర్మించి నీళ్లను తరలించడం జరిగింది. అదేవిధంగా చెక్ డ్యాములు కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించి భూగర్భ జలాలు పెరిగి రైతులకు నీళ్ళ కష్టాలు రావద్దని చెప్పి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడిదక్కడ చెక్ డ్యాములు పేర్చుకుంటూ వారికి అధికారులు కూడా వంతపాడుకుంటూ మరి యొక్క ఇసుకను తరలించుకుంటూ వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం మరి వీరి కోసమైనా వచ్చిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. మరి రైతాంగాన్ని వారి యొక్క బావులు చూడాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే మరి ఇసుక కోసం బరిదేగించి బాంబులు పెట్టి జేసీబీలు పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ను కూల్చడం బాధాకరం. వెంటనే ఈ అధికారులు ఏదైతే చెక్ డ్యామ్ను కూల్చడం జరిగిందో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.